సింగరాయకొండ మండలం పాకల విలేజ్ గ్రామంలో మనకి ఎప్పుడైతే వర్గీకరణ యాంటీగా మనకి వ్యతిరేకంగా తీర్పిచ్చిందో అప్పటి నుంచి మేము హర్ష్ కుమార్ అన్న, అన్నవరపు కిషోర్ అన్న, రాష్ట్రంలో ఉండే మాల కులానికి సంబంధించిన పెద్దలందరితోటి మీటింగ్ పెట్టి అసలు ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి, ఏదైనా చెయ్యాలి, ఏదైనా చేస్తే బాగుంటుందని చెప్పని కూడా ఈ సందర్భంగా మీతో పంచుకోవడానికి నేను మాట్లాడదలుచుకున్నాను. మన రాష్ట్రంలో మానవ ఐక్యత లేకపోవడం వల్లనే రాజ్యాంగానికి వ్యతిరేకంగా రాజకీయ నాయకులను దగ్గర పెట్టుకొని కృష్ణమాదిగా ఒక పావులాగా వాడుకొని బీజేపీ గవర్నమెంట్, తెలుగుదేశం గవర్నమెంట్ మానవులకి అన్యాయం చేయాలని ఉద్దేశంతో మన మీద కక్ష సాధింపు చర్య కోసంగా ఈ కక్ష సాధింపు చర్య కారణం ఏంటంటే కారణం చేతులు మాదిగల మీద దాడి చేసి 8 మంది 9 మందిని చంపడం, అది దేశం మొత్తం మానవ నాయకులు ఆ రోజు పెద్దలు బొజ్జాతాన్ని గాలించి మన కత్తిపత్రరావు గాలించి కత్తిపత్రరావు అయితే ఆయన అక్కడే ఉండి మేమందరం చిన్న పిల్లలని అప్పుడు మేము ఇంటర్మీడియట్ చదువుతున్న కాలంలో అయినా కూడా కారణం వెళ్ళి ఆ ఉద్యమాల్లో మాదిగలకి అన్యాయం జరిగిందని చెప్పి మానవులు అక్కడ కార్యక్రమం చేసి ఆ కార్యక్రమం ద్వారా ఇవాళ అట్రాసిటీ యాక్ట్ ని దేశం మొత్తంలో కూడా వ్యాపన చేసి మనకి రక్షణ కవచంగా ఒక కమిటీ వేసి షరతు లేని విధంగా కోర్టుని కాలంతో పిలిపించి తీర్పు చెప్పిన చరిత్ర మానవులకి మానవ ఆరోగ్యం ఉందని చెప్పని కూడా ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. అయితే ఇది చంద్రబాబు నాయుడు కుట్ర. వీళ్ళు మానవవాది గారు కలిసినారు కాబట్టి వాళ్ళు ఏం చెప్పినా జరుగుతుంది కాబట్టి ఈ నిమిత్తం ఏ విధంగా విడదీయాలని చెప్పని ఏబిసిడీలు వర్గీకరణ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో తీసుకురావడం జరిగినది. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే మానవులు చాలా దూరం పోయారు. మాదిగలు ఇంకా చెప్పులు పట్టుకున్నారు, మాదిగలు ఉద్యోగాలు లేవు, అయ్యలేవు అంటారు. ఏమంటే ఒక కుటుంబంలో అన్నదమ్ములు ఉంటే ఒకరు బాగా ఉంటారు, ఒక తక్కువగా ఉంటారు. అంత మాత్రాన నువ్వు విరమిస్తావా? అంత మాత్రాన నువ్వు మమ్మల్ని వెనక్కి పంపిస్తావా? కాదు. ఇది అన్నిటి కారణం వీళ్ళు మానవులు కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. వీళ్ళు మాదిగలు పక్క తీస్తారు తప్ప మన పక్కన చాలని రాజకీయంగా కుట్ర చేసి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసిన పెద్ద కుట్ర ఇది. దీనితో బీజేపీ గవర్నమెంట్ ఏమంటే ప్రధానమంత్రి ఒక మాది కులానికి వచ్చి ఎలక్షన్ లో మాట్లాడాలంటే మానలో యూనిట్ లేనంత వరకు, మానల్లో ఐక్యత లేనంత వరకు, మానల్లో ఏ విధంగా మనం సభలు పెట్టుకోవడం కాదు. ఇక్కడ మీ గ్రామాల్లో చాలా మంది ఉన్నారు, మాల పని ఎక్కువ. ఇప్పుడు హర్ష్ కుమార్ అన్న మేము ఒకటే చెప్పాం, కిషోర్ అన్న కానీ
నేను కానీ మణిరంగరావు కానీ మేమందరూ అన్న సంఘాలు పెట్టుకున్నాం, మాకది పక్కన పెడతాం. వ్యతిరేక పోరాట కమిటీ తరఫున మీరు పెద్దలుగా ఉండి మనలో ఉన్న ఐఏఎస్ వాళ్ళు, మనలో ఉన్న గ్రూప్ ఆఫీసర్లు, ఐపీఎస్ వాళ్ళు ఒక ఉద్యోగస్తుల కమిటీ వేసి గ్రామాల్లో, జిల్లాలో, మండలాల్లో ఎక్కడైనా మీటింగ్ పెట్టాలన్నా ఉద్యోగస్తులు ఇన్వాల్వ్ చేసి ఆ కార్యక్రమం చేయడానికి మనం కార్యక్రమం చేసి గతంలో తీవ్రప్పుడు ఏ విధంగా అయితే హైదరాబాదు దద్దరిల్లిందో ఆ విధంగా ఇక్కడి నుంచి మీ పాకల నుంచి ఈ ప్రకాశం జిల్లా నుంచి ఈ రాష్ట్రం అంతా ఒక ఏకమయ్యి ఒక రోజు కార్యక్రమం పెట్టుకొని జిల్లా వారిగా కార్యక్రమం పెట్టుకొని చేయాల్సిందిగా మీ పాకల గ్రామస్తులకి ఇక్కడ వచ్చిన చాలా మంది దళిత సంఘాలకి, ఎంప్లాయీస్ కి నేను ఒక విన్నపం చేస్తా ఉన్నాం. వచ్చే నెలలో 10వ తారీఖు అందరిని కలుపుకొని మాజీ ఎమ్మెల్యేలు కానీ మాజీ ఎంపీలు కానీ హర్ష్ కుమార్ ఆధ్వర్యంలో ఉద్యోగులు భారీ ఎత్తున మీటింగ్ పెట్టాలని చెప్పడం వల్ల ఇందాక మేము మాట్లాడుకోవడం జరిగినది. ఈ సందర్భంగా వచ్చే నెల 10వ తారీఖు జిల్లా హెడ్ క్వార్టర్లో భారీ ఎత్తున మీటింగ్ పెట్టడానికి అందరిని కలుపుకొని కార్యక్రమం చేస్తామని చెప్పని మేము చెబుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన లక్ష్మీనారాయణ గారికి